స్పష్టమైన ఆధిక్యంతో పొత్తు పార్టీ వెళ్తున్నట్లుగా మనకు వస్తున్న ఇన్పుట్స్ తెలుస్తున్నాయి. విఐపి సెగ్మెంట్స్ చూస్తే లోకేష్ గారు మంగళగిరి, అలాగే బాలకృష్ణ గారు హిందూపురం, అండ్ కుప్పం ఆల్రెడీ చెప్పారు, పులివెందుల, పిఠాపురం. అయితే పిఠాపురంలో స్పష్టమైన ఆధిక్యతతోటి పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు కూడా 18,000 మెజారిటీతోటి ఆయన ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం. అలాగే మంగళగిరికి సంబంధించి కూడా 14,000 మెజారిటీతోటి లోకేష్ ముందంజలో ఉండడం జరిగింది. ఇక కుప్పం అయితే వన్ సైడే ఇక్కడ మనకి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వైనాట్ కుప్పం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా అక్కడైతే అది వర్కౌట్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇప్పటికీ 23,000 మెజారిటీతోటి చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉండడం జరిగింది. మిగతా ప్రాంతాలు కూడా హిందూపురం కూడా బాలకృష్ణ వైపే మరొకసారి ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా ట్రెండ్స్ చూస్తే ఒక్క ప్రాంతం అని కాదు, ఇప్పుడు వస్తున్న ఇన్పుట్స్ మనకు చూస్తే 50 స్థానాల్లో ఆధిక్యత పొత్తు పార్టీ కనబరుస్తున్నది. సుమారు 10 నుంచి 12 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ రాయలసీమలో ఏమన్నా పుంజుకుండిలా ఉంటే ఒక ఫైట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ వారంతా వన్ సైడ్ అని స్పష్టంగా మనకు వస్తున్న ఇన్పుట్స్ తెలుపుతున్నాయి. ఒకవేళ అంటే రాయలసీమలో పుంజుకున్నప్పటికీ కూటమి 133 140 దాటితే వైసీపీ ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినట్టే కదా. అంటే ప్రతిపక్షంగా 14 దాటదు అని చెప్పేసి కేకే సర్వే చెప్పింది ఆయన, కిరణ్ కొండేటి. అంటే జనసేన కన్నా కూడా జనసేన 21 సెక్యూర్ చేసే పక్షంలో అయితే ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కని పరిస్థితి ఉంటుందని అన్నారు. అలాగే ఉన్నాయా ఈ ట్రెండ్స్ అన్నీ? అంటే వాసుదేవన్ మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే, ఆరా ఇచ్చిన సంస్థ మనం చూసాం. ఆరా ఇచ్చిన సంస్థలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా 100 సీట్లు వైఎస్ఆర్సీపీ దాటుతుందని చెప్పి ఆయన సవాల్ విసరడం జరిగింది. మీరు ప్రస్తావించిన కేకే అయితే వారు వన్ సైడే ఉంటుంది, 14 సీట్ల వరకే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తే మరి 14 సీట్లతో పరిమితం అయ్యే పరిస్థితే వైఎస్ఆర్సీపీ ఉంటుందని చెప్పి అనుకోవడం అన్నది అది ఎక్కువగా ప్రస్తావించడం అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తే కనీసం 40-50 అన్నా సరే దాటే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా దాటుతుందా లేదా అన్నది రాయలసీమలో ఉన్న ప్రభావం పెట్టి ఉంటుంది. ఎందుకంటే కడప, నంద్యాల ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు కానీ తీసుకోగలిగితే చిత్తూరు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అక్కడ ఎడ్జ్ ఉంటుందని చెప్పి కూడా మొదటి నుంచి మనం చాలాసార్లు ప్రస్తావించుకోవడం జరిగింది. అయితే గుంటూరు, కృష్ణ, ఉత్తరాంధ్ర ప్రాంతం, ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పి సర్వత్రా భావించడం జరిగింది. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అవనియండి, ఉభయ గోదావరి ప్రాంతం అవనియండి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా పొత్తు పార్టీల వైపే పూర్తి స్థాయిలో మొగ్గు చూపించినాయి అన్నది మనకున్న ట్రెండ్స్ని పెట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరొక విషయం, రాజధాని అనే అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ఈ ఎన్నికల్లో తీసుకోవడం జరిగింది. అయితే గుంటూరు, కృష్ణావాసులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనే అంశం మీదే మొగ్గు చూపించారన్నది చాలా మంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తున్నారు, కానీ అక్కడ ప్రజలు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే అంశం అన్నది కూడా ఆయనకి వర్కౌట్ అవ్వలేదని మనకి క్లియర్గా ఇక్కడ చూస్తున్న ఈ రిజల్ట్స్ని పెట్టి అర్థమవుతుంది. అయితే 3 రౌండ్లే అయినాయి కాబట్టి మనం ముందుగానే ఏమీ చెప్పలేము. కానీ ట్రెండ్స్ అంటూ